Right. Praise the Lord, everyone. Good morning. I greet you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామంలో దేవుడు మనకి ఇంకొక రోజు మనకు దేవుడు ఇచ్చినందుకు దేవుణ్ణి వందనాలు స్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అవును ప్రభా, మీ చిత్తము పరలోకంలో నెరవేరినట్టు భూమి అందు కూడా నెరవేరుతుంది అని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఎన్నో రకాలైన ప్రభా సిచ్యువేషన్స్ గుండా మేము ఎదుర్కొన్నప్పుడు తండ్రి, మీ యొక్క మాట ప్రభా వచ్చి, మీ యొక్క దూత వచ్చి మేము సహాయం చేయడం చూసాం తండ్రి వాక్యంలో. మరి మీరు అనేక సార్లు ప్రభా ఎవరన్నా కష్టంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభా వాళ్ళ కొరకు సహాయం చేసిన దేవుడుగా ఉన్నట్లుగా మేము చదువుతా ఉన్నాం ప్రభా. దాన్ని నిజం చేస్తున్నట్టు ప్రభా ఎవరైతే సహాయం కోరుకుంటున్నారో తండ్రి, అయ్యా వాళ్ళ కొరకు ఒక సహాయంని పంపియండి తండ్రి. లార్డ్, సెండ్ అ హెల్ప్ లార్డ్, హూ ఎవర్ ఇస్ సీకింగ్ హెల్ప్ మై ఫాదర్ లార్డ్ జీసస్. లార్డ్, డూ ఎ మిరకల్ లార్డ్, సో దట్ నోబడీస్ ఫెయిత్ విల్ బి డిస్టర్బ్డ్ మై ఫాదర్ లార్డ్. అయ్యా ఎవరి యొక్క విశ్వాసము ప్రభా దెబ్బ తినకుంటా ప్రభా మరి మీరు ఒక అద్భుత కార్యము మీరు జరిగించండి తండ్రి. హెల్ప్ ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్ ఫాదర్ లార్డ్. We beg your mercy into the families, my Father, Lord Jesus. We beg your mercy for the health, my Father, Lord. We beg your mercy for the wealth, my Father, Lord. We beg your mercy for the people who are watching us, my Father, Lord Jesus. Let your mercy come, let your grace come and fill them, Lord Jesus. Fill the houses with the joy of the Lord, my Father, Lord. దేవుని యొక్క సంతోషముతో ప్రభా ప్రతి ఒక్క గృహమును నింపండి తండ్రి, నింపండి తండ్రి, నింపండి. ప్రతి ఒక్క బిడ్డని దర్శించినందుకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డకి బ్రేక్ త్రూ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వాళ్ళ ఆరోగ్యము వాళ్ళకి ఇచ్చినందుకు వందనాలు. వాళ్ళకి నెమ్మది సమాధానం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్రైజ్ ది లార్డ్. సో టుడేస్ టాపిక్ ఇస్, ఈరోజు జనవరి 23వ తేదీ శనివారము, సాటర్డే 2021. సో వూండ్స్ ఆఫ్ అ ఫ్రెండ్. టుడే మై టాపిక్ ఇస్ అ వూండ్ ఆఫ్ అ ఫ్రెండ్. వూండ్స్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటే నాకు ఇంగ్లీష్లో ఎలా పెట్టాలని అర్థం కాలేదు, మీకు తెలుగులో చెప్తాను నేను మీనింగ్. స్నేహితుడు, నేను నిన్న చెప్పినట్టు అ ఫ్రెండ్, అ బెస్ట్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ స్కోల్డ్ యూ ఆర్ హర్ట్ యూ దట్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్. అదే ఇది ఒరిజినల్ మీనింగ్. ఓకే, ఒక స్నేహితుడు మరి అతను హృదయంలో నీకు హృదయం నొప్పి కలిగించేలా మాట్లాడతాడు, కానీ అది నీ మేలు కొరకు. అదే ద వూండ్స్ ఆఫ్ అ ఫ్రెండ్. చూడండి, ఇక్కడ సొలొమోన్ చాలా తెలివైన వ్యక్తి. వన్ ఆఫ్ ద వైజ్ పర్సన్ సొలొమన్ ఈస్ రైటింగ్ సంథింగ్ అబౌట్ అ ఫ్రెండ్. చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. Proverbs chapter 27 verse 6. అందులో ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్, బట్ ద కిస్సెస్ ఆఫ్ ఎ ఎనిమీ ఆర్ డిసీట్ఫుల్. ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఫ్రెండ్ అంటే స్నేహితుడు మరి నిన్ను తిట్టిన కొట్టిన దాని వెనకాల ఒక మంచి ఇంటెన్షన్ ఉంటుంది. ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేసినా, నీ బెస్ట్ ఫ్రెండ్ నేను అవమానించేటట్టు నేను మాట్లాడినా కూడా అది నీ మేలు కొరకు ఉంటుంది. కానీ బయటున్న మనుషులు నిన్ను ముద్దు పెట్టుకుంటే, అంటే నేను ఇష్టపడినట్టు మాట్లాడితే, అవునా, నీకు స్వీట్గా మాట్లాడి నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే, దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దేర్ కిసెస్. వాళ్ళ ఇంటెన్షన్. ఇన్ని రోజులు మీరు మరి అనేక వ్యక్తులను, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు కలిసి ఉండొచ్చు. ఆ డబ్బులు ఉన్నప్పుడు కలిసినప్పుడు వాళ్ళందరూ నీకు చాలా మర్యాదతో, మరి నీ గురించి ఏం మాట్లాడకుండా వాళ్ళు చాలా నీకు మర్యాద పూర్వకంగా ఉంటారేమో. కానీ ఒకసారి నీ దగ్గర నుండి డబ్బులు పోయి నీవు ఒక కష్టకాలంలాగా, యోబులాగా ఒక కష్టకాలంలో నీవు పడినప్పుడు, అప్పుడు స్నేహితులు వస్తారు, చాలా మాట్లాడతారు. ఎవరైతే నీ దగ్గర వచ్చి నీ ఇంట్లో తినేసి నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నీ చాలా మంచి అబ్బాయివి అని అంటాడో, అదే వ్యక్తి నీ గురించి ఊరంతా ప్రొపగండా చేస్తూ ఉంటాడు. అందుకనే ఒక తిట్టే స్నేహితుడు, అవునా, నిన్ను హర్ట్ చేసేటట్టు మాట్లాడే స్నేహితుడు మేలు అంట.
ఎవరికి బదులు నీతో స్వీట్గా మాట్లాడి నీ వెనకాల వెన్నపోటు పొడిచే వాళ్ళకంటే నిన్ను తూటాల్లాగా మరి నీతో మాట్లాడే ఆ స్నేహితుడే మేలంట. కొన్నిసార్లు మనకి మనం మేలు కోరుకునే వాళ్ళు మాట్లాడే విధానం మనకు నచ్చదు. But the wise man Solomon is telling that is far better than the people who are speaking behind us and hurting us. Right? చూడండి, రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న తప్పులను చూపిస్తాడు. నువ్వు గ్రేట్, నువ్వు సూపర్ అన్న అసలు అన్నాడు. చూడండి, భార్య భర్త కన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండరు ఈ లోకంలో, అవునా? భర్త ఎప్పుడన్నా భార్యను మెచ్చుకుంటాడా? నీ చీర బాగుంది, లేకపోతే ఇది బాగుందని. అది సడన్ గా నువ్వు కొని 10 సంవత్సరాలు అయితే ఉంటది, సడన్ గా అంటాడు ఆయన, ఏం కొత్త చీర కొనుక్కున్నావు అంటాడు. పాత చీర వేసుకుంటే, కొత్త చీర వేసుకున్నప్పుడు అవునా ఇది కొత్తదా నాకు తెలియదా అంటాడు. యూనో అలాంటి భర్త భార్య వాళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తుంది? ఎర్రర్స్ బయటికి వస్తుంది. నువ్వు ఇది, నువ్వు అది. యూనో దే విల్ స్పీక్ ద ఎర్రర్స్, దే డోంట్ హ్యావ్ టు ప్రైజ్. అలా ద బెస్ట్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద మిస్టేక్స్ వాట్ యు డూ. నీ గురించి మేలు కోరుకునేవాడే నీలో ఉన్న తప్పులను బయటికి తీస్తాడు. దట్ ఈస్ ద ట్రూ మైండ్ సెట్. కానీ లోకం ఏందో తెలుసా? నన్ను ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వాడెవడు నన్ను మాట్లాడనీకి, వీడెవడు నన్ను ఇట్లా చేయనీకి, వీడెవడు నాకు సలహాలు ఇవ్వనికి, నాకు సజెషన్స్ ఇవ్వనికి వీడెవడు అని మన మైండ్ అలా అయిపోయింది ఈరోజు. నేను ఎవరికి వినాను. దట్ ఈస్ ద జనరేషన్ వీఆర్ గోయింగ్ త్రూ. వై షుడ్ ఐ లిసన్ టు హెమ్? వై షుడ్ ఐ లిసన్ టు హర్? ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే దిస్ 20th century ఫ్రెండ్షిప్ ఎలా ఉందో తెలుసా? ఇట్ ఈస్ అ సెల్ఫిష్ ఫ్రెండ్షిప్. మీరు బాగా చూడండి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటారు? ఎవరితోనైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మన పనులు అవుతుంది. ఒక పొలిటీషియన్తో ఫ్రెండ్షిప్ చేయాలా మనం అనుకుంటాం. ఎందుకు? మన పనులు అవుతుంది. ఓకే, నాకు ఉన్న ఫ్రెండ్స్ పొలిటీషియన్స్ అయ్యారు. ముగ్గురు 3 పార్టీలు ఉన్నారు. ఓకే, సో అది వేరు. బట్ నేను పొలిటీషియన్స్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని, ఒక పోలీస్ వాడిని సెలెక్ట్ చేసుకొని, అవునా, నీ పని అవ్వాలని మనం అనుకునే ఆ సెల్ఫిష్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈరోజు ఈ 20th centuryలో మనకు కనిపిస్తూ ఉందని. సెల్ఫిష్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా సెల్ఫిష్ ఫ్రెండ్షిప్కి? జూడా ఇస్కరియోత్. ముద్దు పెట్టుకుంటాడు పోయి, రబ్బాయి అంట. టీచర్ బోధకుడా టీచర్ అన్నా 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 అంటాడు. యేసుక్రీస్తు. మనం అనుకుందాం ఇలా. ఇప్పుడు మనం అంటాం కదా చాలా మంది పాస్టర్లని, అన్నా బ్రదర్ నువ్వు నా బ్రదర్, యూఆర్ లైక్ మై అంకుల్, యూఆర్ లైక్ మై ఫాదర్, యూఆర్ లైక్ మై బ్రదర్, యూఆర్ లైక్ మై మదర్ అని అంటాం కదా దైవజనులు. అలానే అన్నాడు. ముద్దు పెడతాడు యేసుక్రీస్తుని, పట్టుకొని ముద్దు పెట్టేస్తాడు. ఎప్పుడు? అమ్మిన తర్వాత. ద రియల్ క్యారెక్టర్ కేమ్ అవుట్ బిహైండ్ ద కిసెస్. డు నాట్ ట్రస్ట్ ద కిసెస్. దెర్ ఇస్ ఆల్వేస్ అ రియల్ క్యారెక్టర్ బిహైండ్ ఇట్. నిన్ను తిట్టే వాళ్ళని, నిన్ను దూషించే వాళ్ళని ఎక్కువ దూరం పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళని మేలు కోరుకునే వాళ్ళు. ఇది నేను చెప్పట్లే, డేవిడ్ బ్రదర్ చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. అతి తెలివైన సొలొమోన్ రాజు, మరి దేవుడే అతని గురించి కన్ఫెస్ ఏమని చేస్తాడంటే, ఇతనంత తెలివిగా ఎవడు రాలేడు. అలాంటి సొలొమోన్ ఏమంటున్నాడంటే, ద ట్రూ ఫ్రెండ్షిప్ ఇస్ వెన్ అ ఫ్రెండ్ హర్ట్స్, వెన్ అ ఫ్రెండ్ బీట్స్ యూ, when a friend scolds you, when he only speaks about your mistakes to be corrected. Why? Because నీ మేలును కోరుకుంటున్నాడు. వాడు ఎట్లా పోతే మనకెందుకురా, మన పని మనం చూసుకుందాం అని లేడు వాడు. నీ మేలు కోరుకుంటున్నాడు. అలా మేలు కోరుకునే వాళ్ళని దూరం వదులుకోకండి దయచేసి. Don't leave them for the fake kisses. Might be you are getting fake kisses before. But don't leave such people. This is a beautiful topic. Okay, నేను ఎప్పుడు ఎత్తనటువంటి టాపిక్. నేను చాలా తక్కువ మాట్లాడతా ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ డే రోజు కూడా మాట్లాడినా, పట్టించుకొని ఇలాంటి డేస్ అని పట్టించుకొని నేను. అలాంటప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దిస్ ఇస్ ద టైమ్
ఫర్ అ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో పాటు ఒక సంబంధం ఏర్పరచుకునే ఆ సమయంలో మనం ఈరోజు ఉన్నాం దేవుని స్నేహితులారా. యూనో దెర్ వాస్ a very bad intention behind the kiss of Judas Iscariot. ఒక వ్యక్తి మరి ఫ్రెండ్షిప్ గురించి ఒక పుస్తకం కొన్నాడు. అది లక్షల మంది మరి కొన్నారంట. దాని పేరు ఏంటంటే హౌ టు ఎర్న్ ఫ్రెండ్స్. లక్షల పుస్తకాలు అమ్ముడుపడ్డాయి. దానిలో ఆథర్ ఏమని అంటాడంటే, అంటే ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఏమంటాడంటే, యూనో ఈవెన్ ఇఫ్ యూ సారీ ఇక్కడ ఉంది, యా, you may earn lot of friends running here and there for 2 years and by taking great efforts, but if you show real love and care towards others, you can earn friends even in bigger numbers. ఫ్రెండ్షిప్ ఎలా ఎర్న్ చేయాలి? నువ్వు పోయి నీ గురించి అవునా ఇంట్రడ్యూస్ చేసుకుని నేను ఈ పలానా పని చేస్తున్నాను నీ విజిటింగ్ కార్డ్ ఇచ్చి అలా ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడం వేరు. లవ్ అండ్ కేర్ చూపించి ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడం వేరు. లవ్ అండ్ కేర్ నెవర్ సీస్ కాస్ట్, నెవర్ సీస్ రిలీజియన్. వాళ్ళు హిందువులు అమ్మో, వాళ్ళు అమ్మో ముస్లింలు, వాళ్ళు రోమన్ క్యాథలిక్, వాళ్ళు ప్రాటెస్టెంట్లు, అన్నీ ఉండదు తెలుసా. When there is love, all these things won't come. That is called the love sacrifice, which only Jesus Christ did. He never told, I will do only for caste people. I will only die for Hebrew people. No, God so loved the ఇజ్రాయెల్ అని ఉందా? గాడ్ సో చాలా మంది ఇజ్రాయెల్ దేవుడు అని పట్టుకొని ఇజ్రాయెల్ ని టార్చర్ పెట్టిన దేవుడు, ఇజ్రాయెల్ ని ఇది చేసిన దేవుడు అని యునో దెర్ విల్ బి సమ్ పీపుల్. మీకు ఎలా కొంతమంది కొన్ని గ్రూప్స్ ఉంటాయి, హిందూయిజం గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు మన దేవుడిని సాడిస్ట్ లాగా చూపిస్తారు. మీరు వాళ్ళ మెసేజెస్ వింటే అవును ఎంత క్రూరుడు మన దేవుడు అని అనుకుంటారు మీరే. అట్లా తీసి బైబిల్ నుంచి మాట్లాడతారు వాళ్ళు. కొంతమంది ఉంటారు మన జీవితంలో. మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఎంత మంచి చేసినా కూడా మీ మీదనే బ్లేమ్ వేస్తారు. మీరు ఎంత కరెక్ట్ చేసినా కూడా, మీరు ఏది చేసినా కూడా, మీరు ఇట్లా చేస్తే నువ్వు ఇట్లా చేసి ఉండాలంటారు, ఇలా చేస్తే ఇలా చేసి ఉండాలని మీ మీదనే బ్లేమ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇజ్రాయేలీలకు ఒక అభిషేకం ఉంది. ఏం అభిషేకం తెలుసా? గునికి అభిషేకం. మీ ఇంట్లో ఓకే భార్య వంట చేస్తుంది, భర్త గునుకుతూనే ఉన్నాడు. భర్త ఆఫీస్కి పోతున్నాడు, భార్య గునుకుతూనే ఉన్నారు. భార్య భర్త తింటున్నారు, పిల్లలు గునుకుతూనే ఉన్నారు. ఎలా ఉంటుందా ఇల్లు? 24 గంటలు ఏదో ఒక వ్యక్తి, భర్తనో భార్యనో పిల్లలో ఇంట్లో ముసలోలో గునుకుతూనే ఉన్నారు అనుకో, ఎలా ఉంటుంది నీకు ఇల్లు? ఇరిటేట్ అవుతుందా అవదా? నువ్వు మనిషివైతే, నువ్వు అన్నం తినే మనిషివైతే నీకు ఇరిటేట్ అవుతుంది, అవునా కదా? చెప్పండి, ఇరిటేట్ అవుతుందా అవదా? గునుకుతూనే ఉంటే ఊరికే. అలా ఇజ్రాయేలీలు గునికి 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 దేవుడిని ఎంత ఇరిటేట్ చేసి ఉంటారు. దేవుడు మనిషిని ఏ స్వరూపంలో చేసిండు? తన స్వరూపంలో చేసిండు. అంటే దేవుడు కూడా ఇరిటేషన్ వస్తుంది కదా, దేవుడు కూడా కోపం వస్తుంది కదా. దేవుడి నుంచే కదా నీకు ఈ గుణాలు వచ్చినాయి. అలా గునికి 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 అవునా, మీరు కూడా మీ లైఫ్లో గునుకుతూనే ఉంటే ఏమైపోతుంది అంటే హీ గెట్స్ ఇరిటేటెడ్. గాడ్ గెట్స్ ఇరిటేటెడ్. అరే ఇంత మంచిది చేయాలనుకుంటున్నా, నేను ఇంత ఇది చేయాలనుకుంటున్నా, why are they not understanding? So people will be ready to push blame on you, and sometimes it is very good to be out of the boundaries actually. But the true friend, రియల్ ఫ్రెండ్, యూనో, మీకు గైడ్ చేయడానికే దొరకరని కాదండి మనుషులు, గైడ్ చేస్తారు మిమ్మల్ని. గైడ్ చేసే వాళ్ళని మీరు ఫాలో అవ్వాలి. డోంట్ సే ఇఫ్ ఐ హ్యావ్ సమ్వన్ టు గైడ్ ఇట్ విల్ బి గుడ్, ఐఎమ్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. ఇఫ్ యూ నో యు ఆర్ a stupid and you take wrong decisions, when someone is guiding you, follow the guidelines. That is what I would love to say. నీకు తెలుసా, నేను ఏది చేసినా మిస్టేక్స్ అవుతుంది నా లైఫ్లో. నేను ఎటుపోయినా అన్ని ఫెయిల్యూర్ అవుతుంది, అన్ని ఫ్లాప్ అవుతుంది. నేను పెట్టిన బిజినెస్లు అన్ని ఫ్లాప్ అయినాయి. నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటే ఎవరైనా గైడ్ చేస్తారు. నేను అలా గైడ్ చేసినప్పుడు వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకో. నీకు బుద్ధి లేనప్పుడు నువ్వు గైడ్ లైన్స్ తీసుకోవడం మంచిది, అందులో ఏం తప్పు ఉంది? దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇన్స్టెడ్ ఆఫ్ బిహేవింగ్ స్టూపిడ్, వీ కెన్ లిసన్ టు సమ్ వన్ అండ్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్, రైట్? And let it be a best friend.
Let it be a best friend. Only a best friend can do such things. Only a best friend can do such things, right? Okay. So when you show the true love and true care without expecting anything, that is called the real friendship. ఏ పోనీ ఎందుకు నాకు ఈయన దగ్గర నుంచి పైసలు వస్తుంది, వీడు ఎటు పోతే ఏంది, ఎటు నాశనం అయితే ఏంది, వీడు పైసలు అడిగినప్పుడు అలా పైసలు ఇస్తాడు, వీడు బిగ్ షాట్, వీడిని ఎందుకు గెలకాలి మనం, వీడు తప్పుడు మార్గంలో పోని, వీడు పోయి ఎక్కడన్నా గుద్దుకొని సావని, నాకు నా బెనిఫిట్స్ వస్తున్నాయి కదా, నేను ఎందుకు కుదులుకోవాలా? థింక్ ఓవర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ స్నేహితుడు తప్పుడు దారిలో పోతుంటే నీవు నీ సెల్ఫిష్నెస్ కొరకు ఆపుకుంటున్నావు అంటే నీవు కూడా జూడాస్ ఇస్కరియోతు. ఓకే, వాడు విన్నాడా, నేను మిస్టేక్ గా తీసుకుంటున్నాడా? యు నీడ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్. యు నీడ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్. అండ్ వన్ మోర్ థింగ్, యువర్ యాంగర్, యువర్ హేట్రెడ్ and your pride will never change your friend. You cannot say, see the way I'm living, you should also live like me. You don't have shame, you go and do prostitution. You cannot say this. Sorry. You need to show him more love and more care than the prostitute shows. Just imagine if a person is giving money and going for love and care. మనసు బాధలో ఉన్నప్పుడే మనుషులు పోతారు. There was a survey. How many are going with a flesh desire to a prostitute woman? 20 to 30% మృగాలు ఉంటాయి తాగిన తర్వాత నాశాలు. మళ్ళీ 70 to 80% అంట పీపుల్ గో టు ప్రాస్టిట్యూట్ ఓన్లీ ఫర్ లవ్ అండ్ కేర్ అంట. అందులో there are also 30 to 25% people who only go to prostitution only to talk for an hour అంట. Because their wives are not understanding, they are not giving time to talk. There is no peace in the family. There are a lot of affairs enduku vastunayo telusa? Because there is no peace in the family. Husband doesn't understand wife doesn't understand husband. That is the reason affairs come. There must be a friendly nature, my dear brothers and sisters. Oka snehapurithamaina swabhavamlo undala. There must be a right way. మీరు కన్వే చేసే విధానం మంచిగా చెప్పాలా. మంచిగా చెప్పడం మాత్రం కాదు. దట్ లవ్ అండ్ కేర్ హ్యాస్ టు బి సీన్ ప్రాక్టికల్లీ. హ్యాస్ టు బి సీన్. అందుకనే కనెక్షన్లో ఉండాలా. మీకు ఫ్రెండ్షిప్ కావాలంటే ఆ వ్యక్తితోనే మీరు ఆ వ్యక్తితో కనెక్షన్ ఉండాలా. మీరు రోజు మాట్లాడాలా అతనితో. రోజు ఎలా ఉన్నావు, తిన్నావా, ఈగోలో ఉండదు. వాడు చేయలే, వానికి సిగ్గులేదు, నాకు సిగ్గుంది, నేను చేయ. డోంట్ డూ దిస్ మై డియర్ చిల్డ్రన్. డోంట్ డూ దిస్. You need to be a Jesus Christ. You need to take initiative and talk to your friend. Hey, how are you? How are you doing? Message ki reply చేయడా? పోనీ నువ్వు మెసేజ్ చేయి. కాల్స్ లిఫ్ట్ చేస్తలే, పర్లే, నెక్స్ట్ డే ట్రై చేయి. వాడు ఎత్తలేడు అనుకుంటాడేమో, వీడితో సోది, వీడిదెందుకు ఫోన్ ఎత్తాలని. కానీ నువ్వు 3-4 సార్లు చేస్తావు. దాని తర్వాత వాడు చూసి అరే ఎమర్జెన్సీ ఏమో అనేసి ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ ఎత్తిన తర్వాత ఏమైంది, ఏమైనా ఎమర్జెన్సీగా ఫోన్ చేసినావు అంటే నువ్వు ఒకటే మాట చెప్పు, ఏం లేదు, తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగు. ఆ వ్యక్తి పాపం విడిచిపెట్టకపోతే చూడు. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ యువర్ హేట్రెడ్, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ యువర్ యాంగర్, కమ్ ఆన్, షో ద లవ్ అండ్ కేర్. Do you think that person won't change? Definitely they will come out of any mistake, any type of drug addiction. The greatest drug is love. When you show the love, no cocaine, no alcohol, no marijuana, nothing can replace the drug of love. Nothing can replace the drug of love and the friendship. If you cannot meet that person, try, if possible, go try to meet that person regularly, at least for 2 minutes. Just tell him, I just came to check how you are. If you really care for that person. Anger and hatred doesn't make sense, my dear brothers and sisters. Doesn't make sense. Instead, you give more love and more care. God so loved the world, he cared the world, he gave his life for us. If you really love them, if you really care them, show them the love. Show them the love. If you are financially well, if they are in need of financial support, help them financially. Nothing wrong.
నీ సేవింగ్స్ నుంచి ₹1,00,000 ఉందా నీకు సేవింగ్స్, ఒక 10,000 తీసి ఇచ్చేసి ప్రతిసారి ఇవ్వకు, ఒక్కసారి. దేవుడు నీకు ఆ 10,000 ఇచ్చినందుకు ఈ 10 లక్షలు చేస్తాడు నీ ₹1,00,000 సేవింగ్స్. డూ థింగ్స్ ఫర్ యువర్ ఫ్రెండ్. టెల్ హిమ్, డోంట్ గో నే రాంగ్ వే మై ఫ్రెండ్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఒక స్నేహం, ఇలాంటి ప్రేమను చూపి, యు నీడ్ టు బీ లైక్ అ మదర్ అండ్ ఫాదర్. తల్లి ఏం చేస్తుందో తెలుసా? తల్లి అన్న తండ్రి అన్న కొడతారు పిల్లల్ని వాడు చేసిన తప్పుకి. నువ్వు ఈ తప్పు చేసినావు అని కొడతారు. ప్రేమ లేకుంటున్నా, ద్వేషం మీద కొడుతున్నారు? కాదు, వాళ్ళు సరైన మార్గంలో రానికి, సో దట్ దే షుడ్ బి ఇన్ అ రైట్ వే. ద పేరెంట్స్ విల్ బీ. కొట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక అర్ధగంట తర్వాత దగ్గర తీసుకొని ప్యాంపర్ చేస్తారు. అలా చేసి ఉండదు కదా నువ్వు అని. సేమ్ లవ్, ఓన్లీ దట్ లవ్ విల్ బ్రింగ్ you, your children, your family and your friend in a right way. The wounds of a friend. The wounds of a friend. వీడు నా గురించి ఇట్లా మాట్లాడేసాడు. చాలా మంది నా మీద అఫెండ్ అవుతారు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే, బ్రదర్ మీరు ముందు బాగా రెవల్యూషన్ చెప్తుంటే ఇప్పుడు తిడుతున్నారు. ఓకే ఫైన్, నేను తిడుతున్నా అంటే మీ మీద నాకు ప్రేమ పెరిగింది, అర్థం చేసుకోవాలా మీరు. I'm concerned about you so that you will come in a right way. My wounds are for your benefit. If you feel that I'm scolding you, my wounds are concern and care that is coming out. That's it. Because Jesus Christ is coming very soon. I want to prepare you for that. Might be I'm wounding you through word. If I'm wounding you, that means I'm preparing you. No anger, no jealous, no personal vengeance. I love the church as a father. So as a father in the spirit, I need to be like a father. Hallelujah. Amen. Yes. So be in connection. And roju message cheyadamo, kalvadamo, you need to do all such things. When you try to take care of the friend, if you're really concerned about them, talk caring words. You take initiative instead of they taking initiative. Don't be in an ego or attitude. Go, if you really want to change a person, show them love. ఫోన్ చేయ 2-3 సార్లు. ఊరికే పనున్నప్పుడే ఫోన్ చేయొద్దు. ఫ్రెండ్లకి ఫోన్ చేసి క్యాజువల్గా కాల్ చేసినా రాను, వాడికి ఒక సంతోషం ఉంటుంది. ఎప్పుడు పనున్నప్పుడే. నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటా. పాప మేము యాక్చువల్లీ బికాస్ ఐ డోంట్ గెట్ టైమ్, ఐ వోంట్ గెట్ ఇన్ టు కనెక్షన్. సో వాడు అంటే హీఈస్ అగైన్ ఇన్ అ గుడ్ ఇంటెన్షన్. ఓకే, హీ హాజ్ అ గుడ్ ఇంటెన్షన్. సో వెనెవర్ ఐ కాల్ హిమ్, ఐ విల్ ఓన్లీ కాల్ హిమ్ ఫర్ ద వర్క్. అయితే ఎట్లయిపోయిందంటే, నేను ఫోన్ చేసినప్పుడు చెప్పరా ఏమైనా పని ఉందా అని అంటాడు వాడు డైరెక్ట్గా. అవునరా ఇక్కడ పోవాలి అక్కడ పోవాలని అంటా నేను. సో వీ షుడ్ నాట్ బీ లైక్ దిస్ యాక్చువల్లీ. దెన్ అట్ సర్టన్ పాయింట్ ఐ స్టాప్డ్ డూయింగ్ దట్. సో వీ నీడ్ టు షో ద కేర్ అండ్ ద లవ్, బికాస్ ద లవ్ అండ్ ద కేర్ విల్ ట్రాన్స్ఫార్మ్ అ పర్సన్. Not the scolding, not the hate. Yes, the wounds are good, but again the hatred. Who will accept? When will a person accept your wounds? When you show him the love and the care. నువ్వు ప్రేమను పంచి, నువ్వు ప్రేమను చూపించినప్పుడు నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నీ woundsని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ప్రేమను చూపించకుండా ఊరికే వాళ్ళని తిడుతూ ఉంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. So you need to think. Jesus Christ is waiting at the door. He is knocking at the door. He says in Revelation chapter 3 verse 20, if anyone listen to my voice, I will dwell in him and he will dwell in me. Listen to his voice. Listen to his voice. Let him dwell in you. Let him dwell in you. Jesus Christ wants to dwell in you. మీ అందరిలో యేసుక్రీస్తు రావాలనుకుంటున్నారు దేవుని స్నేహితులారా. Jesus Christ wants to come and dwell in you. He loved you so much. He gave his life for you. He came down. He became a flesh. The God of glory became a flesh and blood. He came down, lived a very little age. 33 ఏజ్లో ఎవరన్నా చనిపోతే మనం ఏమనుకుంటాం? అల్పాయుసు. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే, ఎవరన్నా చనిపోతే ఫ్యామిలీలో ఏం పాపం చేసిండు అని అనుకుంటున్నారు. అది కర్స్ అని అనుకుంటున్నారు. కాదండి, యేసుక్రీస్తు ఏ పాపం చేయలే. యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు చాలా ప్రేమించండు. అలాంటిది ద కర్స్
has been taken on him. తొందరగా చనిపోయింది దేవుడు. All your curses, your mistakes, everything are taken on the cross because he loves you. He loves you. Allow the friendship and love to fill your heart, not the hatred, jealousy, envy. Allow the love. Allow the love. Prema. Allow the love and the friendship to fill your heart. ఈరోజు వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians chapter 13 verse 4. Love suffers long and is kind. Love does not envy. Love does not parade itself. It is not puffed up. Ante. So love doesn't have envy, doesn't have hatred, doesn't mess up, doesn't show irritation. No. Love is always an intention of concern. Love is always an intention of concern. ఈరోజు బైబుల్ రీడింగ్ వచ్చేసి మీకు డిస్కౌంట్ ఇస్తున్నా ఒక చాప్టర్ ఈరోజు. Exodus 7 and 8. Okay. Exodus chapter 7 and chapter 8. And in the evening, Matthew chapter 15 verse 1 to 20. Matthew chapter 15 verse 1 to 20. Okay. Happy ఈరోజు డిస్కౌంట్? ఓకే, రైట్. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. ఎంతమందికి అర్థమైంది ఈరోజు సర్మన్? ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్ అబౌట్ సమ్వన్ కదా, షో దెమ్ ద లవ్. యూ కాల్ దెమ్ అండ్ యూ టెల్. నేను చెప్తున్నా కదా, ఊరికే పనికి మాత్రం నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ఫోన్ చేసి ఒకటే మాట, ఎట్లున్నావమ్మా, తిన్నావా? తిట్టడానికి ఫోన్ చేయకు. వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడానికి ఫోన్ చేయకు. వాళ్ళకి ఫోన్ చేసి, ఏమ్మా తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, వచ్చిపోయే ఇంటికి టైం ఉంటే నేను వద్దామంటే నువ్వు ఇంట్లో ఉండవు. చక్కగా మాట్లాడండి, వాళ్ళకి నిమ్మరం కలుగుతుంది. ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసిండ్రా, నేను ఏం పని ఉందో ఏమో, పైసలు అడుగుతాడేమో అనుకున్నా, కాడు వాడు తిన్నావా అని అడిగిండు నన్ను. బి అ ఫ్రెండ్. లెట్ ద ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఫిల్ యువర్ హార్ట్. అంతే. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. లెట్ మీ ప్రే ఫర్ యూ. Thank you, Father. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for the beautiful sermon you have given us, my Father, Lord Jesus. The love and the care will change the lifestyle, my Father, Lord. Let the love and the care be filled in every heart that is listening, my Father. Have mercy on them, O Lord. Have mercy on them, Lord. With that love and care, Lord, you do a big miracle to them. Be a big God for them, Lord. You do a big miracle for them. Visit them, Lord Jesus. Visit them, Lord Jesus, and help them, Lord. Let your mercy, favor, and grace, my Father, Lord, be with them and bless them, my Father, Lord. Thank you, Jesus Christ, for you have heard the prayer and you have answered, Lord. Thank you for looking at every child, my Father, Lord, and changing their lives, bringing them out of the evil forces and the dark forces, my Father, Lord. Every witchcraft, every sicknesses, every body pains, every pains in the body, stomach, chest, nerve problem, kidney problem, gallbladder problem, liver problems, asthma, eosinophilia, AIDS, cancer, tumor, every type of disease, organ problems, cells problems, senses problems. ఎవరైతే చెవులు లేని వాళ్ళు వినుగాక, కళ్ళు లేని వాళ్ళు చూడునుగాక, జుట్టు రాలిపోవడం ఆగిపోనుగాక, శరీరంలో ఉన్న బలహీనత పారిపోవాలా, బీపీ, షుగర్లు, థైరాయిడ్ ఎగిరిపోవాలా శరీరం నుంచి. పుట్టినప్పటి నుంచే మెడికేషన్ లేని నేను ఉండలేనన్న వాళ్ళని ఆ శాపం నుంచి బయటికి విడిపించండి. ఆ ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళా రేపు కలుసుకుందాం. ఓకే, రేపు సండే కదా, రేపు లేదు, రేపు చర్చ్ లో కలుసుకుందాం. రేపు 10:30కి సర్వీస్ ఉంది, ఆర్మ్ స్ట్రీట్ బిల్డింగ్. 3 o'clockకి. ఫర్గివ్ మీ. రేపు ఆఫ్టర్నూన్ 3 o'clockకి, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు మనకు సండే సర్వీస్ ఉంది. ఓకే, 3 గంటల నుండి 6 గంటల వరకు ఆర్మ్ స్ట్రీట్ బిల్డింగ్ 4th ఫ్లోర్లో సెకండ్రాబాద్లో మనకు సర్వీస్ ఉంది. కాబట్టి అందరూ కూడా రండి చర్చ్కి. డోంట్ మిస్ ద చర్చ్. కమ్ అండ్ dwell in the presence of God
and let God's presence change our lives. God bless you all. హ్యావ్ అ బ్లెస్డ్ డే టుడే. రేపు లైవ్ లేదు, బట్ ఐ విల్ టైప్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ఓకే, రేపటిది కూడా చదువుకోండి, రేపటి అధ్యాయాలు కూడా మీరు ధ్యానించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. హ్యావ్ అ హ్యాపీ 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 డే. ఆమేన్.